హాయ్ ఫ్రెండ్స్, నేనండి నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. నేను ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఈ వీడియో. చాలామంది నాకు అడిగారండి, మీరేం చేస్తున్నారు, మీరే ఉద్యోగం చేస్తున్నారు ఏంటనేసి. చిన్నప్పుడైతే మాత్రం స్కూల్లో టీచర్లు అడుగుతారు కదండి, పెద్ద అయితే ఏమవుతావు నువ్వు అని అనేసి. అలాగే నాకు కూడా చిన్నప్పుడు అడిగారండి, పెద్ద అయితే ఏమవుతావు అని అనేసి. అప్పుడు మాత్రం నేను స్టైల్ కొట్టి కలెక్టర్ని అవుతానండి అని గట్టిగా చెప్పానండి. అప్పుడు అందరూ క్లాప్స్ కూడా గొప్ప సరదా అనిపించింది. కానీ తీరా మా చూసేసరికి కలెక్టర్ అవ్వలేకపోయానండి, కండక్టర్ని అయితే అయిపోయానండి. అదేనండి, ఏపీఎస్ఆర్టీసీలో నేను కండక్టర్గా పనిచేస్తున్నానండి. మేము కోడి అంటే 4కి లేస్తుందేమో, కానీ కోడి కన్నా ముందర మేము లేవాలండి. 3:30 గంటలకు లేచేసి, నాది ఫస్ట్ బస్సు అండి, 4:45 బత్తిల బస్సు అండి. అందు కారణం చేత కోడి కూడా లేవదండి, నేను లేచిపోతానండి. నేను లేచిపోయిన వెంటనే మనం ఏం చేస్తామండి, పళ్ళు తోముకొని స్నానం చేసుకొని మేము అంతా రెడీ అయ్యి కాంప్లెక్స్కి మేము మాత్రం డ్యూటీకి హాఫ్ అన్ అవర్ ముందు అయితే మేము అక్కడ సిగ్నేచర్ చేయాలండి. అలాగే మాకు డ్యూటీకి వచ్చే ముందు చాలా పరీక్షలు ఎదురవుతాయండి. ఆ పరీక్షలు ఒకటొకటి చెప్తాను వినండి. ఒకటి, మేము డ్యూటీకి వచ్చే ముందు హాఫ్ అన్ అవర్ ముందు చార్ట్లో సంతకం పెట్టాలండి. అంటే మా డ్యూటీ చార్ట్ ప్రిపేర్ అవుతుందండి, దానిపైన హాఫ్ అన్ అవర్ బిఫోర్ సంతకం పెట్టాలండి. అలాగే మేము డ్యూటీకి వస్తాం కదండి, వచ్చే ముందర మా సెక్యూరిటీ బ్రాంచ్ ఒకటి ఉంటుందండి. మాకు బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తారండి. బ్రీత్ అనలైజర్ అంటే అదేనండి, మందు బాబులు పుల్లాడతారు కదా, పొద్దున్నే మా నోట్లో కూడా పుల్లాడతారండి. ఆ పుల్ల ఖచ్చితంగా అక్కడ 0 రావాలండి. పొరపాటున కానీ ఎవరికైనా 1-2 పాయింట్లు రావాలి, అబ్బాబ్బాబ్బా ఆడి బాధ వర్ణితీతం అయిపోద్దండి. అంటే నేను ఇవి చెప్పడానికి కారణం, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చాలా హ్యాపీగా మేము ఉద్యోగం చేసుకుంటామంటే కారణం మా ఏపీఎస్ఆర్టీసీ మాకు కల్పించినటువంటి ఆ స్ట్రిక్ట్నెస్, అలాగే మా టైం పంక్చువాలిటీ, అలాగని ఎన్ని చెప్పనండి మీకు, చాలా ఉన్నాయండి. అది కాదండి, ఈ మధ్యనే మాకు డ్యూటీలు చేసి, అంటే మేము ఏ విధంగా నీకు చెప్పాలో నాకు తెలియట్లేదు. ఈ లోడ్లోను కానీ ఏమైనా సరే మేము డ్యూటీలు చేసి అలిసిపోతున్నామండి. దయచేసి మా కండక్టర్ బాధలను అర్థం చేసుకోండి. ఎవరు కూడా మాకు తిట్టకండి. మీకు మేము సర్వీస్ ఇస్తున్నాం కదా, మాకు తిట్టాల్సిన అవసరం ఏముందండి? మాకు తిడతా ఉంటారండి. మేము ఎంత ఫుల్ లోడ్ ఉందో ఈ బస్సులో మీకు వీడియో కూడా పెడుతున్నానండి. ఇంత లోడ్లో కూడా మేము నవ్వుతూ ఉద్యోగం చేస్తుంటామండి. అందరూ కూడా అమ్మ నా బూతులు తిడుతుంటారండి. కారణం ఏంటో తెలియదండి. కండక్టర్ ఏం పాపం చేసాడో తెలియదు, డ్రైవర్ ఏం పాపం చేసాడో తెలియదు. హాయ్ అండి, మరికొద్ది సమాచారం కొరకు నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళంని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్. అయితే ఇదేనండి మరి నా స్టోరీ. మీకు తెలిసి ఉండొచ్చు. అదే కలెక్టర్ అవుదాం అనుకున్నాను, చిన్నప్పుడు క్లాస్లో చెప్పాను, కానీ కండక్టర్ అయితే అయిపోయానండి. ఇదేనండి.